అక్కడ ఎన్నో సూక్ష్మ ధర్మాలు, సూక్ష్మ మెలుకులు. మహాభారతం అనేది ఒక గొప్ప గ్రంథంగా మనకి అందులో ఉద్భవించడం, అందులో శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర బ్రహ్మాండంగా, అద్భుతంగా. ఎందుకంటే ఆయనకి అష్టమి అంటే 8వ తారీఖున పుట్టింది. ఇవాళ 8 కదా తిది, 8వ తారీఖున పుట్టింది. 8 మంది భార్యలు. 8వ మరి విష్ణు అవతారాల్లో మనకి పురాణ కాల ప్రకారం 8వ అవతారంగా చెప్తే ఆయన 8వ అవతారాల్లో పరిపూర్ణమైనటువంటి కృష్ణ అవతారంగా వచ్చింది. 18 అధ్యాయాలు మరి ఇట్లా అనేక రకమైనవన్నీ కూడా ఆ 8 అంతా శ్రీకృష్ణుని చుట్టుకొని ఉంటుంది. 81 మంది సంతానం, 8 మంది భార్యలకు 81 మంది సంతానం. పెద్ద భార్యకు ఒక ఆడపిల్ల, మిగతా వాళ్ళందరికీ 10 మంది పుట్టారు. ఇట్లా అనేక రకమైన యుద్ధం అంతా జరిగితే, యుద్ధంలో జరిగి అంతా అయిపోయిన తర్వాత ఆమె గాంధారి మాత మరి ధృతరాష్ట్రుని యొక్క భార్య ఆమె శ్రీకృష్ణుని చెప్పించింది. కారణం ఏమిటంటే, నీవు చెప్పగలిగేవాడు అయి ఉండి, నీవు చాలా గొప్పవాడు, సర్వజ్ఞుడు, నువ్వు చెప్తే యుద్ధం ఆగింది, ఆపించగలిగే శక్తి నీకు ఉంది. నువ్వు ఆపించకుండా నువ్వు ఈ రకంగా యుద్ధానికి చేసిను. నువ్వు లేకపోతే పాండవులు ఓడిపోయేవాడు, అసలు యుద్ధం జరిగేది కాదు, నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి, అసలు అంతకుముందు సన్నివేశం అంతా పాండవులు ఎక్కడ చెప్పించబడతారో అని చెప్పి వ్యాసుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రయత్నం అంతెంతగా చాలా గొప్ప ప్రయత్నం. ఎందుకంటే పాండవులు శపించకూడదు. ఎందుకంటే పాండవులు అంటే భక్తులు, కృష్ణుడు అంటే దేవుడు. అంటే భక్తుడు దేవుడు ఇట్లా కాపాడతాడా? ఒక్కసారి మనకి జీవితంలో నేను భారతం మొత్తం చదివితే కృష్ణుడు పరమాత్మ ముఖం కదలికల్లో ఎప్పుడూ కూడా ముఖంలో ఆనందంలో కానీ దుఃఖంలో కానీ ఒక జీరలాడి చెమ్మ వస్తుందే తప్ప ముఖ కదలికల్లో నవ్వు తగ్గేది కాదు. కానీ కురుక్షేత్రం మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత, దుర్యోధనుడు కూడా నేల మీద పడి అయిపోయిన తర్వాత, అప్పుడు ధర్మరాజుకు లోన భావన ఉద్వేగం కలిగింది. మా పెద్ద తల్లి గాంధారి మాత, ఆమె మహాభారతంలో 3 స్త్రీమూర్తులు గొప్పవాళ్లలో గాంధారి, కుంతీదేవి, ద్రౌపది. అంత గొప్ప సాత్విక మనుడు, సత్యవాది. గాంధారి మాత ఆమె మాట ఏదంటే అది జరిగిద్ది. ఎందుకంటే ఆ 100తో పాటు 100 సంవత్సరాలు భర్తతో పాటు ఆయనకి కళ్ళు లేనందువల్ల ఆమె కూడా కళ్ళకు కంతలు కట్టుకుంది. ఆయనతో పాటు ఎన్నో యజ్ఞాలు, యాగాల్లో పాల్గొన్నది. ఎన్నో ధర్మ కార్యక్రమాల్లో ఆమె చేతుల మీద జరిగినాయి. అంతేకాదు పిల్లల పట్ల కూడా ఆమె ఎంత నిజాయితీగా ఉన్నదో. ఆఖరి కృష్ణ పరమాత్మ రాయబారానికి పోయినప్పుడు ఈ దుర్యోధనుడు వల్ల ఈ వంశం మొత్తం నాశనం అయ్యేటట్టుంది, ఈ వదిలేయమని చెప్పింది. ఎందుకంటే ఇదుడు చెప్పింది, ఆమె కూడా అదే అంగీకరించి. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం ఒప్పుకోడు. నిర్ణయం గ్రీన్ సిగరేజరం ఆయన దగ్గర ఉంటుంది, ఆయన పెడితేనే అది జరిగేది. అట్లా జరిగే దాంట్లో యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు భయపడ్డాడు. అమ్మ మా తల్లి ఎట్లా ఏమన్నా అయితే చేపిస్తే మళ్ళీ ఉన్న వంశం అంతా పోద్దేమని చెప్పి కృష్ణ పరమాత్మ, నువ్వు వెళ్ళి అర్జెంటుగా మా తల్లిదండ్రులకి ఇద్దరికి అర్థమయ్యే రీతిలో నువ్వైతే చెప్పగలవంటే సాయంత్రం 7, 8:30, 9 అయింది. అప్పుడు రథం వేసుకొని పోయి వాళ్ళందరితో మాట్లాడి, అప్పుడు ఆయన ఆ పోయిన కొలువులో అక్కడ పోయి ధృతరాష్ట్రుని చేయబట్టుకొని అప్పుడు ఆయన ఒక్కసారి బిగ్గరగా ఏడ్చాడు. ఎందుకంటే నీకు మొత్తం తెలుసు, ఎందుకంటే నువ్వు సర్వజ్ఞుడు, నీకు తెలియదు ఏమీ లేదు, అంతా వేదాంతం అంతా నీకు ఎంతో మంది బోధించారు. ఇదంతా కాల పరిణామంలో జరిగింది, అర్థం చేసుకో. దీనికి ఎవరు కర్త కాదు, ఎవరు కారణం కాదు అని చెప్పి ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పి, ఎందుకంటే చెప్పిన తర్వాత గాంధారి మాతను కూడా చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరి రావడం జరిగింది. ఎందుకు ఆయన ఏడవలసి వచ్చిందంటే, ఏడవకపోతే గాంధారి, ఇప్పుడు 100 మంది కొడుకులు చనిపోతే తల్లి క్షోభ ఎలా ఉంటుంది? కారణాలు ఏమైనా కావచ్చు. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత తెల్లారిపోతున్న మొత్తం వాళ్ళ రాజమాతలు అందరూ బయటికి రావటం, చూడటం ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు గాంధారి మరి ఆ కొడుకులు ప్రేమ, కొన్ని అధర్మం పరంగా జరిగినటువంటి కార్యక్రమాలు అవన్నీ తలుసుకొని పాండవులను శపించడానికి వ్యాస మహర్షి, కృష్ణుడు ఇద్దరు కూడా సందర్భానుసారంగా వాళ్ళు బోధిస్తూనే ఉన్నారు. అందుకని వాళ్ళని వదిలేసి శ్రీకృష్ణుని చేపించింది ఆమె తల్లి. ఈ నేటి నుంచి 36 సంవత్సరాల్లో నిర్జీవమైన ప్రదేశంలో నీవు ఒక బోయవాడి చేతిలో నీవు మరణించదుగా కానీ శాపం పెడితే ఆయన అలాగే తల్లి నీ మాట నేను అంగీకరిస్తున్నా, కానీ నువ్వు రాజుమాత్రం అనదగిన దానివే, కానీ లోపాలన్నీ నీ దగ్గర పెట్టుకొని నన్నంటే ఉపయోగం ఏమన్నా తల్లి అని చెప్పి అదే ప్రకారం ఆ జరిగిన ఆమె చెప్పించిన శాపాన్ని నిజం చేయటం కోసం అయితేనేమి, కాల పరిణామం అయితేనేమి, ఆయన 36 సంవత్సరాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కృష్ణ వంశస్థులు, యదు వంశస్థులు, భోజ వంశస్థులు వాళ్ళందరూ వాళ్ళే మనం కనుక తీర్థయాత్రలు అప్పుడప్పుడు కళ్ళు పెట్టుకొని పోయినట్టు వాళ్ళు పోయి అక్కడ అందరూ మద్యం సేవించి ముసలం పుట్టి వాళ్ళల్లో వాళ్ళే మాట పెరిగి కృష్ణ పరమాత్మ చూస్తుండగానే కృష్ణుని కొడుకులైతేనే, బామర్దులైతేనే, బంధువులైతేనే
ఆ యాదవ వంశం మొత్తం ఒకరినొకరు కొట్టుకొని మొత్తం చచ్చిపోయారు. విచిత్రం, ఏదో కట్ట పెట్టి ఒకటిని ఏదో అట్టన్నా ఆయన చచ్చిపోయింది అన్నట్టుగా, మన సినిమాలో తనిఖీలు వాడిని ఏదో జరుగు కట్టన్నా పోయింది అన్నట్టుగా చాలా విచిత్రంగా జరిగిపోయింది అదంతా. అప్పుడు బలరాముడు ఎంత చూసి తట్టుకోలేక బలరాముడు ఆయనే ధ్యానంలో కూర్చొని ప్రాణాన్ని వదిలేసి, శ్రీకృష్ణ పరమాత్మ చెట్టు కింద కాలు పెట్టుకొని హాయిగా ఏదో బ్లూటూత్ కొండ కూర్చుంటే జర అనేటువంటి భయవాడు ఆయన ఎక్కడి నుంచో ఉండి ఆయన కాలుని చింత కొమ్ముగా భావించి ఆయన అక్కడి నుంచి బాణం వేసి అరికాల్లో గుచ్చుకొని శ్రీకృష్ణ భగవానుడు ఆయన అప్పుడు వచ్చి చూసేసరికి ఈయన ఒంటి నిండా ఆభరణాలు, ఈయన తేజస్సు చూసి ఆయన భయపడి బొమ్మని దండం పెట్టి బాధపడి ఇందులో నీ తప్పేది, ఇదంతా సృష్టి కార్యం అని చెప్పి ఆయనకి బోధించి, ఆయన తర్వాత అక్కడ ఉన్నటువంటి రథసారథిని పిలిచి నువ్వు వెళ్ళి అర్జునుడికి చెప్పు జరిగే విషయం అంతా. ఆయన వచ్చి వీళ్ళందరినీ కూడా ద్వారకా నగరం నుంచి బయటికి తీసుకుపోతాడు అని చెప్పి ఈ రకంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అట్లా ఆయన వచ్చేసరికి ఈయన దేహం అంతా కూడా ఇక గుర్తుపట్టలేనట్టు తయారైంది. వారం 10 రోజులు అయ్యేసరికి. కానీ మరి ఇంత జరిగింది కదా, ఇంత జరిగిన మామూలుగా జీవించినట్లుగా ఉన్నాడు కృష్ణుడు. కానీ ఆయన జీవితం మరి ఎందుకు ఇంత గొప్పగా ఉండటానికి కారణం ఏమిటి అంటే, ఏ మానవుడు కూడా అందరితో పాటు అంటే అందరికి అన్నిటికీ అతీతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాంటి గొప్ప ఎప్పుడు కూడా నిత్యం పరోపకారం కోసం, భక్త రక్షణ కోసం, దుష్టులను శిక్షించడం కోసం కొన్ని వేల మందిని ఆయన చేతుల మీద సంహారం చేయడం జరిగింది. అట్లాగే కొన్ని వేల మందిని పాండవులను అడ్డం పెట్టి జరిగింది. ఎందుకు కారణం అంటే భూమి అంతా అధర్మంతో, ఆకృత్యాలతో, రకరకాల క్రీడంతా జరిగిపోతా ఉంది. ఎప్పుడైతే మానవుడు మానసిక వస్తువులు దుర్బల స్థితికి దాపరించిందో అప్పుడు భూమాత శోభిల్లి బాధపడతా ఉంటుందంట. బాధపడతా ఉంటే ఒకసారి వ్యాస మహర్షి చెప్తాడు, భూమాత అంట ఒకసారి వైకుంఠానికి వెళ్ళింది. వెళ్ళేసరికి వ్యాస మహర్షి కూడా వెళ్ళాడు. వెళ్ళేసరికి అమ్మ భూమాత అంట బాధపడుతుందంట. భూలోకం అంతా బాధ అధర్మంతో నిండిపోయింది. జనం ఎంతమంది ఉన్నా బరువు కాదు. అధర్మం, అవినీతి, ఆకృత్యాలు, స్వార్థం ఇట్లాంటి ఏవైతే పెరుగుతాయో అది ఆ భూమికి భారంగా మారింది అని నేను చెప్పి దాని ఉద్దేశం. ఆమె వెళ్ళి బాధపడతా అంటే విష్ణుమూర్తి అన్నాడంట, కలియుగం నీకు ద్వాపరయుగం అంతం కావస్తుంది, కానీ దుర్యోధనుడు అనేటువంటి వాడు జన్మించాడు భూమి మీద, వాడిని ఆధారం చేసుకో ఇదంతా కూడా చక్కబడిపోద్ది, మొత్తం వినాశనానికి దారి తీసిద్ది అని చెప్పి అంటే ఆ కథ ఆధారంగా ఇదంతా జరిగింది, ఇదంతా కూడా దైవకృత్యమే అని చెప్పి వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడు తల్లిదండ్రులు బాధపడతా అంటే వాడు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మనకి రాధా గురించి చెప్పుకోవడం జరిగింది. మనం 16,000 మంది గోపికలు అంటే ఎవరు అనే విషయాన్ని మనం తీసుకుంటే, నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు అనేక రకమైన వరాలు పొంది వరగర్వం చేత గొప్ప ఆయన లెక్కలేని తనమైపోయి అనేక రకమైనటువంటి దేశాలకు పోతే రాజకన్యలు ఎక్కడ ఉంటే అక్కడ అపహరించుకొచ్చి ఆయన మైనాకం అనే పర్వతం మీద తలా ఒక మేడ కట్టి 16,000 మంది ఉంచండి శుభ్రంగా. ఉంచిన తర్వాత ఒకసారి నారద మహర్షి వచ్చిండు. నారద మహర్షి అంటే మనకేదో సినిమాల్లో చూపించినట్టు వ్యంగ్యంగా మాట్లాడడానికి పుల్లలు పెడతాం ఇది కాదమ్మా. నారద మహర్షి అట్లాంటి ఋషి అసలు ఎక్కడ ఈ 3 లోకాల్లో కాదు 14 లోకాల్లో కనపడ్డు. దేవ ఋషుల్లో గొప్ప ఋషి ఆయన ఎంతో మందికి మనకి భగవద్గీత రావడానికి కానీ, ఈ భారతం రావడానికి కానీ, ఈ దేవుడు పుట్టడానికి కానీ అన్నింటికి సృష్టికర్త రకంగా నారద మహర్షి. లోక కళ్యాణమే ఆయన యొక్క జీవిత పరమాత్మ తప్ప ఆయనకి రెండవది ఏం లేదు. ఆయన వచ్చి వాళ్ళందరి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ ఆయన చుట్టూ తిరిగితే ఆయన అన్నాడు, నీకమ్మ భూలోకంలో విష్ణు సాక్షాత్ కృష్ణుడు రూపంలో వెలిసున్నాడు, ఆయన కొద్ది రోజుల్లో మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని అందరినీ నడిపిస్తాడు అందుకు కాబట్టి అంటే వాళ్ళందరూ అప్పటికే ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ కాషాయ వస్త్రాలు ధరించి భక్తి భావనలో వాళ్ళందరికీ మంత్రోపదేశం చేసి భక్తి మార్గాన్ని సూచించిపోయింది నారద మహర్షి. మీరు ఇట్లా భక్తి చేసుకోండి, నారాయణ మంత్రాన్ని ఇట్లా చేపించండి, ఇలా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వామి మీ నామానికి లొంగిపోతాడు, మిమ్మల్ని వచ్చి రక్షిస్తాడు అని చెబితే ఈ 16,000 మంది స్వచ్ఛంగా భారతం చెప్పిన మాట ఏమిటంటే భక్తులే, భార్యలని కాదు. అలా కృష్ణుడు అదే అనుకోకుండా అనేక సంఘటనల ద్వారా ఆయన రావటం, నరకాకు సూర్యుని సంహరించడం, ఆ 16,000 మంది నడిపించిన తర్వాత ఏ స్త్రీ అయినా ఒక స్త్రీ ఒక పురుషుడి దగ్గర నుంచి పరపురుషుడి దగ్గర పోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తే మన లోకం ఏమంటది? సేమ్ అదే సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళందరూ మా పరిస్థితి ఏమిటి
నువ్వు విడిపించడు, మేము యాడికి పోయా, మేము ఏం చేసేది, అసలు మా పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నన్ను మీరు భర్తగా భావించండి, భక్తులుగా ఉండండి, మీ ఇష్టం సేవించండి, తరించండి అని చెప్పి ఆయన ఆ మాట చెప్పడంతో ఆ విధమైనటువంటి 16,000 మంది గోపికలు ఆయనకి పరిపూర్ణటువంటి భక్తి రసంలో మునిగినటువంటి వాళ్ళే గోపికలు, అంతే తప్ప ఆయనకి వాళ్ళకి శారీరక సంబంధాలు అనేవి అంటకట్టకూడదు. ఆయనకి 8 మంది భార్యలు ఉన్నారు, 80 మంది సంతానం ఉన్నారు, చక్కగా